తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో అరెస్టైన 4 నిందితులకు తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. నిందితులు యాడ్ డైరీ ఎండి రాజశేఖరన్, బోలేబాబా డైరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ 5 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం ఉదయం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితులను తిరుపతిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. కస్టడీలో సిట్ అధికారులు పలు అంశాలపై వివరాలు రాబడుతూ ఉన్నారు. నేటి నుంచి 18 వరకు విచారణ కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, ఓవర్ టు యు. స్వప్న మొత్తం మీద కోట్లాది మంది భక్తుల మనోభావాలను గురిపెట్టినటువంటి అంశం ఏదైతే ఉందో శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి అనిమల్ స్టార్ట్స్ కలిసి నెయ్యి కలపడం, ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తుల్ని చాలా రకాలుగా కుంగిదీస్తుంది. అయితే ఈ విషయంలో కూడా సిబిఐ ఇప్పటికే కూడా కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో గత 2 రోజుల క్రితం మొత్తం కూడా అంటే బోలే బాబాకి సంబంధించినటువంటి డైరెక్టర్ల కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగానే ప్రధానంగా అంటే చెన్నైకి సంబంధించి ఏఆర్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ ముందు దాదాపుగా 150 అంశాలతో కూడినటువంటి ప్రశ్నల్ని వాళ్ళ పైన అంటే వాళ్ళ కస్టడీలో అంటే కస్టడీకి తీసుకోకముందు అరెస్ట్ చేయకముందు వాళ్ళ అదుపులో తీసుకున్న సందర్భంగా వాళ్ళ విచారణ జరుపుతున్న సందర్భంలో కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పడం జరిగింది. అంటే బోలే బాబాకి సంబంధించిన కంపెనీ కేవలం 280 రూపాయలకు మాత్రమే వీళ్ళకందరికీ కూడా అంటే ఏఆర్ డైరీకి సంబంధించి వీళ్ళకు అంటే అప్పట్లో 1 కిలోకి సంబంధించిన నెయ్యిని సరఫరా చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఏఆర్ డైరీ నుంచి తిరుమలకి 319 రూపాయలు అంటే సహజంగా మార్కెట్ లో ఇవాళ దాదాపుగా 500 నుంచి 600, 700 రూపాయలు అయితే తప్ప ఇవాళ కిలో నెయ్యి దొరకలేని పరిస్థితి. అంటే ఇంత చౌకగా ఇంత ఈ రకంగా పంపించారు కాబట్టి కనీసం టీటీడీ అధికారులు కూడా ఈ విషయం గుర్తించకుండా కేవలం ఏఆర్ కంపెనీకి సంబంధించినటువంటి 319 రూపాయలకు కోట్ చేస్తే వాళ్ళకి ఎట్లా ఈ టెండర్లు కేటాయించారనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందంటే కూడా సిబిఐ అధికారులు చెప్పడం జరిగింది. అందువల్లనే గత 2 రోజుల క్రితం కూడా మొత్తం 4 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ప్రస్తుతానికి రిమాండ్కి పంపించారు. దాని తర్వాత ఇవాళ ఉదయం వాళ్ళని అంటే సబ్ జైలు నుంచి కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాత కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళని తిరుపతిలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో మరోసారి వాళ్ళకి వైద్య పరీక్షలు చేసిన తర్వాత అలిపిరి సమీపంలో ఉన్నటువంటి తాత్కాలిక సిబిఐ కార్యాలయంలో వాళ్ళ పైన విచారణ జరుపుతున్నారు. సో మొత్తం మీద ఈ విచారణ అనేది మొత్తం 15వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. వీళ్ళ విచారణలోనే వాస్తవాలన్నీ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. గతంలో పనిచేసినటువంటి టీటీడీ అధికారులు, చైర్మన్లు, అదేవిధంగానే గతంలో పనిచేసినటువంటి బోర్డు సభ్యుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉన్నట్టు కూడా ప్రాథమికంగా సిబిఐ అధికారులు గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకుని వీళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ ప్రకారమే దాని తర్వాత తదుపరి చర్యలు అనేది ఉంటాయి. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తులకు కూడా తెలుసు ఇవాళ నెయ్యి 1 కిలోకి సంబంధించి రేటు ఏ విధంగా మార్కెట్ లో ఉందో, అలాంటిది కనీసం బోలే బాబా కేవలం 280 రూపాయలకే 1 కిలో నెయ్యిని ఏఆర్ డైరీకి పంపించిన నేపథ్యంలో మరి ఈ రకమైన పెద్ద ఎత్తున దీంట్లో అనిమల్ స్టాల్స్ చేసినటువంటి నాసిరకమైన నెయ్యి అనేది చాలా స్పష్టంగా కనపడుస్తుంది. సహజంగా ఎవరికైనా సరే ఆ విచారణలో భాగంగానే పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. త్వరలో మరికొన్ని వాస్తవాలను బయటకు తీసుకొస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లతో పాటు ఇప్పటికే కూడా ఆ సీఈఓను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరికొంత రాబోయే తదుపరి చర్యలు అంటే తదుపరి విచారణలో వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓలతో పాటు మరికొంతమంది కూడా ఇంకా విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత గతంలో పనిచేసిన టీటీడీ ఈఓతో పాటు మరికొంతమంది పైన కూడా కొన్ని కేసులు నమోదు అవుతాయి. దాని తర్వాత చర్యలు అనేది ఉండబోతున్నాయని కూడా సిబిఐ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ గోపీనాథ్.